హాయ్ అందరికి హ్యాపీ వినాయక చవితి. ఈ రోజు మనం చేసేది ఏంటి అని అంటే వినాయక చవితి స్పెషల్ కాబట్టి వినాయక ఫెస్టివల్ కాబట్టి ఈ రోజు మనమైతే వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుందాం మన బేకరీలో. ఇక్కడ వచ్చేసి మనం గణేశుడిని తయారు చేసి ఫ్లవర్స్, స్వీట్స్, దీపాలు అన్ని కూడా ఫౌండైన్ తోనే చేస్తాం అనమాట. సో నేను అంటే మీకు రెగ్యులర్ గా క్లే అలా అలవాటు ఉన్న వాళ్ళైతే చిన్న చిన్న బొమ్మలు చేయడానికి వస్తది కదా! సో అవి అండ్ ఫౌండైన్ తో నేను ఫ్లవర్స్ ఎట్లా కట్ చేయాలి ఇవన్నీ చూపించాను కదా! అవన్నీ కూడా ఇట్లా అసెంబుల్ చేసి పెట్టామన్నమాట. ఇవి చిన్న చిన్నవి కాబట్టి మీకు నార్మల్‌గా షీట్ చేసి కట్ చేసేవి ఇవన్నీ కూడా ఫ్రూట్స్, ఏమంటారు? అదేదో స్వీట్ అదే షుగర్ సిరప్ ఉంటది కదా! ఆ స్వీట్ అన్నమాట. ఇంకా కుడుములు నెక్స్ట్ వచ్చేసి అన్నీ తయారు చేసామన్నమాట. సో ఎలా ఉందో చూసి చెప్పండి. టేస్ట్ అయితే మా బేకరీకొస్తే ఇస్తాము. నార్మల్‌గా అయితే ఇవ్వమనమాట. సో ఇక్కడొచ్చేసి లీవ్స్. సో మనకి తమలపాకులు, అరిటాకులు ఇవన్నీ కావాలి కదా! అన్ని ఆకులు ఇవే అన్నమాట. సో వీటిలతో మనం లీవ్స్ అన్నీ కట్ చేసుకొని గణేషుని తయారు చేసైతే కేక్ మీదైతే ప్లేస్ చేద్దాము. ఇదంతా కూడా ఎడిబులే. ఇక్కడ ఎడిబుల్ కానిది ఏదీ లేదు. అన్నీ తినేవే. తినకుండా ఉండేవైతే ఏమీ లేవు. అన్ని తినే ఆటిలతోనే మనము ఇది చేసామన్నమాట. రెగ్యులర్‌గా అయితే మీరు మట్టితోని లేకపోతే వేరేవన్నీ చేస్తాం గదా! సో అట్లా గాకుండా ఇక్కడ పెట్టి నైవేద్యాలు ఇవన్నీ అంటారు కదా! ఇవన్నిటితో సహా మొత్తం అన్నీ గూడా మనము ఫౌండైన్ తోటి నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ మిక్స్ చేసి అయితే చేసామన్నమాట. ఇక్కడ మీ అందరికి ఎలా అయితే గణేష్ చేయడానికొస్తదో సో నాకు గూడా రెగ్యులర్‌గా అదే కాబట్టి ఇది కూడా ఫౌండెంట్. సో ఫౌండెంట్ కలర్స్ అంటే 4, 5 కలర్స్ ఏవైతే ఫౌండెంట్స్ ఉంటాయో అయన్నీ మిక్స్ చేసేసి ఫౌండెంట్ మిక్స్ చేసేసి దాంట్లో బ్రౌన్ కలర్ అన్నమాట. బ్రౌన్ కలర్ యాడ్ చేస్తే ఈ కలర్ వచ్చింది మడ్ కలర్ లాగా. సో ఎగ్జాక్ట్‌లీ సేమ్ మడ్ కలర్ వచ్చింది గదా! సో ఆ మడ్ కలర్‌లో ఉన్న వినాయకుడినైతే తయారు చేసాము. వినాయకుడిని తయారు చేసి ఇవన్నీ గూడా చిన్న చిన్నవి కాబట్టి చాలా డీటెయిల్డ్‌గా పెట్టాలంటే వీడియో చాలా సేపవుతది. ఆహ్, వీడియో చాలా సేపవుతుంది గాబట్టి అవన్నీ నార్మల్‌గా చేసేసి ఇక్కడైతే వినాయకుడినైతే చేస్తున్నాము. వినాయకుడిని చేసి ఇప్పుడు ఇక్కడ పైపింగ్ బ్యాగ్స్ అన్నీ గూడా నేను ముందే కలర్స్ అన్నీ ఫిల్ చేసి పెట్టాననమాట. ఇక్కడ మీకు చిన్న టెక్నిక్ కనిపిస్తది. చూడండి ఎలా చేయాలనేది. ఒకవేళ మీరు నాజిల్స్ కనక రెగ్యులర్‌గా యూజ్ చేయాలనుకుంటే ఇట్లా కట్ చేసి మీకు కావాల్సిన పైపింగ్ బ్యాగ్స్ అన్నీ మిక్స్ చేసి వీటిలో నుంచి మల్టీ కలర్స్ అనేవి మీరు పైపింగ్ బ్యాగ్‌లో తెప్పించుకోవచ్చనమాట. ఇక్కడ నేను అంత కలర్ కొంచెం చాలు దీనికి. ఎందుకంటే కలర్ అనేది చాలా తక్కువ చాలనమాట. సో దాని గురించి అని చెప్పేసి అయితే మిక్స్ చేసి పెట్టాను. ఇక్కడ ఆల్రెడీ నేను కిందయితే బేస్ గోల్డ్ బేస్ తీసుకున్నాను. కొంచెం ఏమంటారు ఫెస్టివల్ లుక్ రావడానికి కోసమని. నార్మల్‌గా అయితే కమర్షియల్ పర్పస్‌లో నేను వాడనసలవి. కాస్ట్ ఎక్కువనమాట. అందుకనే కాస్టింగ్ కోసమని వాడను. అందుకే సిల్వర్ బేసెసే చూస్తారు నావెప్పుడైనా మీరు. ఇక్కడొచ్చేసి గోల్డ్ బేస్ వాడి దాని మీదయితే 1 కేజీ కేక్ అయితే చేసామనమాట. ఇది నార్మల్ కేక్ అన్నమాట. నార్మల్ కేక్ మీద ఇవైతే డిజైనింగ్ అంతా చేసాం. నార్మల్ రెగ్యులర్ కేక్ స్పాంజే ఉంటది లోపలంతా గూడా. సో ఇక్కడ దీపాలు, కొబ్బరికాయి, నెక్స్ట్ వచ్చేసి కుడుములు, ఇంకేంటి అక్షంతలు, పసుపు, కుంకుమ, స్వీట్స్, ఫ్లవర్స్, అట్టిపళ్ళు, సీతాఫలక్కాయి ఇవన్నీ గూడా చేసామన్నమాట. సీతాఫలకాయ, యాపిల్, లడ్డూలు ఇవన్నీ గూడా చిన్న చిన్న ఆటిలతోటి చేసి కిందంతా ఆహ్, ఆకు పరుస్తాం గదా! అట్లా పరిచి ప్లేట్స్ పెట్టి దీపాలు గూడా చేసి ఫౌండెంట్‌తోనే ఇదైతే నేను మీకు ప్రెజెంట్ చేశాననమాట. మీ అందరికి వినాయక చవితి గిఫ్ట్. సో ఎలా ఉందో కేక్ అయితే ఖచ్చితంగా కామెంట్ జేసి చెప్పండి. మీకు నచ్చిందా లేదా అనేది. ఇంకా వచ్చేసి ఇవన్నీ గూడా అసెంబుల్ చేస్తున్నానంటే ఎట్లా చేయాలి ఏంటి అంటే ఇవన్నీ గూడా కట్టర్‌తో చేసినవే. ఏమి మీకు అంటే చేత్తో ఇట్లా మౌల్డింగ్ చేసేది ఒకటి ఏదన్నా ఉంది అనంటే కొబ్బరికాయలు నెక్స్ట్ వచ్చేసి ఈ గణేశుడిని అన్నమాట చేసింది. మిగతాదంతా గూడా కట్టర్స్ యూజ్ చేసే మనం చేసాము. సో చాలా ఈజీగా ఉంటది. అండ్ కొంచెం మనం చేస్తా ఉంటే ఇలా చిన్న చిన్నవి చేస్తా ఉంటే గనక పెద్దవి చేయడానికి ఈజీగా అనిపిస్తదనమాట. సో నేను ఫౌండెంట్‌లో చిన్న చిన్నవే మీకు ఫస్ట్ నేర్పుతున్నాను కాబట్టి ఇందులో గూడా చిన్న చిన్నవుంటాయి కాబట్టి నేర్చుకుంటారని చెప్పి పెట్టాను. ఇట్లా ఫస్ట్ మీరు ఫిల్ చేసేసుకున్న పైపింగ్ బ్యాగ్స్ కాకుండా ఒక ఎంప్టీ పైపింగ్ బ్యాగ్ తీసుకొని ఇట్లా 2 కలర్స్ వేసుకోవాలన్నమాట. 2 గాని, 3 గాని ఆ పైపింగ్ బ్యాగ్ సైజ్‌ని బట్టి. ఇప్పుడు మీరు డబుల్ కలర్ వస్తది. మల్టీ కలర్. నేను మీకు లాస్ట్ టైము 2, 3 మెథడ్స్ చూపించాను కదా! వేరే వీడియోస్‌లో. సో అదొక మెథడ్ అయితే ఇదొక మెథడ్ అన్నమాట. ఇదేంటంటే ఇప్పుడు చూడండి మల్టీ కలర్ వస్తదన్నమాట.
మీరు కింద ప్రెస్ చేసి చూసుకుంటే ఇట్లా మల్టీ కలర్ వస్తది. నెక్స్ట్ వచ్చి క్రీమ్ అనేది వేస్ట్ అవ్వదు. అండ్ మీరు ఏ పైపింగ్ బ్యాగ్‌కి ఆ పైపింగ్ బ్యాగ్ మళ్ళీ తీసేయొచ్చు. అండ్ పైపింగ్ బ్యాగ్స్ వేస్ట్ అవ్వవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాజిల్ పెట్టాం కదా! ఇప్పుడు M1 నాజిల్. M1 నాజిల్‌లో ఇంకేదన్నా నాజిల్ కావాలంటే వేసుకోవచ్చనమాట. సో, ఊరికే తీసి పైపింగ్ బ్యాగ్ మళ్ళీ పెట్టుకొని మళ్ళీ వేసేలా కాకుండా ఈ మెథడ్ అయితే మీకు ఈజీగా ఉంటది. కాకపోతే మీరు ఎప్పటిదప్పుడు కలిపి ఎప్పటిదప్పుడు కలిపి వేస్తానంటే కుదరదు. మీరు కలర్స్ అన్ని కలిపి పెట్టుకుంటేనే ఈ మెథడ్ అయితే మీకు అవుతదనమాట. సో, చాలా ఈజీగా ఉంటది. ఇక్కడైతే గణేషుడినైతే ప్లేస్ చేసాము. ఆహ్, గణేషుడినైతే ప్లేస్ చేసి మిగతా ఫ్లవర్స్ ఇంకా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ గూడా పెట్టేసామనమాట. సో, ఆల్రెడీ చాలా సార్లు ఈ గణేషుడిని చేశాను కాబట్టి, ఈ కేక్‌ని చేసాం కాబట్టి రెగ్యులర్‌గా చేస్తూనే ఉంటాం ప్రతి వినాయక చవితికి. యూట్యూబ్‌లో లేదని చెప్పేసి పెట్టాను మన ఛానెల్‌లో. ఒకవేళ గనక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. వీడియోస్ కొంచెం లేట్‌గా వస్తాయి ఏమనుకోకండి. పెడతా ఉంటాననమాట. అండ్ ఇంకేమన్నా కొంతమంది స్పాంజెస్ గురించి వాటిలి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో వాటిలో పెట్టారు. సో, నేను రిప్లై కొంచెం చూసుకొనైనా గాని మీకు ఇస్తాను. మీరైతే ట్రై చేయండి. ఇవి బేకరీ స్టైల్‌లోవి అండ్ కాస్టింగ్ ఎక్కువుండేవైతే రెసిపీస్ నేను చెప్పను. తక్కువుండే కాస్టింగ్ రెసిపీసే చెప్తాను. తక్కువుండి ఇంట్లో వచ్చే రెసిపీసే చెప్తా. మీరన్నీ కొనుక్కొచ్చి అవన్నీ వేస్ట్ అవి అయితే నేను చెప్పననమాట. ఎందుకు అనంటే ట్రై చేస్తేనే గదా వచ్చేది. అండ్ హెల్తీ రెసిపీస్ మాత్రమే చెప్తాను. ఎక్స్‌ట్రా ఉండేవి అవేమి చెప్పను. రెగ్యులర్‌గా మీకు కావాలి అనంటే నేర్చుకోండి. ఈ ఛానెల్‌నయితే ఫాలో అవుతూ ఉండండి. ఈ కేక్ ఎలా ఉందో ఖచ్చితంగా మీరు నాకైతే కామెంట్ చేయండి. నచ్చిందయితే నచ్చింది. నచ్చలేదయితే నచ్చలేదు. నేనేమనుకోను. కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. వీడియో అయితే చాలా లెంథీ అయిపోయింది. ఇంకా ఇదంతా చేయడం ఇవన్నీ చూసి చెప్తుంటే ఇంకా టైం పట్టదు. ఇవన్నీ చిన్న చిన్న ఆర్టికల్సే మీకు చేయడానికి చాలా ఈజీగా వస్తది. అండ్ మీ దగ్గర కట్టర్స్ లేకపోతే గనక కట్టర్స్ తీసుకొని ఇట్లాంటివన్నీ చిన్నవి ట్రై చేయండి. ఓకేనా? బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్